హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఈ రోజు అయితే మేము శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసినాము. దేవుడు శివుడు ఇదే జోక్. సో మాకైతే ఏం తెలియదు, ఫస్ట్ పోయిన తర్వాత చూస్తాం. అది చందు. సో చందు ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ శ్రీశైలం. ఏం తెలుసు శ్రీశైలం గురించి? విల్ క్యాచ్ యు లేటర్. బై. చెప్పు చందు. నాకు తెలియదు. శ్రీశైలం ట్రిప్ అన్నది ఎవరు అసలుకి? శ్రీశైలం ట్రిప్ అన్నది జయంత్. సో జయంత్ మన ఫ్రంట్ సీట్ లో ఉన్నాడు. జయంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. జయంత్ బ్రదర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ శ్రీశైలం ఎ లిటిల్ బిట్. అటు శివుడు దేవాలయము. కొత్త సంవత్సరం ఆఖరిలో వచ్చేటప్పుడు చూసుకొని వద్దామని. అంటే ఈ సంవత్సరం చేసిన తప్పులు మొత్తం ఒకసారి పోయి సరిదిద్దుకొని వచ్చే సంవత్సరం మంచిగా కొత్త తప్పులు చేస్తారు. కొత్త తప్పులు కాదు కానీ కొత్త ఆపర్చునిటీస్ వచ్చేలాగా మేము క్యారెక్టర్ తిట్టడం వచ్చే అందరి జీవితాలు కావాల్సినట్టు కోరికలు తీరేలాగా సెట్ అయితే చాలు. ఇంకా మా ఆవిడ రైడర్ బ్లర్ చేస్తాం, బట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్, మనం పోతున్నాం కదా, ఇంతకు ముందు నువ్వు వెళ్ళారా లేకపోతే ఫస్ట్ టైం మా లాంగ్ డ్రైవ్? ఓకే ఓకే. సో గైస్, మేమైతే స్టార్ట్ అయినాము. గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయినాము. 161 కిలోమీటర్స్ ఉంది అది. సో అందువేలో మంచి మంచి ఏమైనా లొకేషన్స్ ఉంటే తీద్దాం. We'll explain every bit of our journey. Okay. Bye bye. DJ better re. Brother, వామ్మో పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. నయా ఫుల్ బాగుంది, ఏం కనిపించట్లేదు. అయినా వాళ్ళ డ్రైవర్ చాలా డిస్టర్గా డ్రైవ్ చేస్తున్నాడు. చాలా స్లో ఉంది. బ్రదర్ ఏది బ్రదర్, ఏం ఆపడట్లేదు. కొద్దిసేపు ఆపుకుందాం, కొద్దిసేపు పక్కగా ఆపుకుందాం. ఓ అమ్మ, ఏం ఆపడట్లేదు. అసలు ఏం కనిపించట్లేదు. విండో దింపు కొంచెం, విండో దింపు కొంచెం, విండో దింపుతే పక్కన మేము వెళ్ళే వేలో చాలా స్నో ఉంది, అసలు ఏం అనిపిస్తలేదు. జస్ట్ నార్మల్ గా కాలేజ్ పాప జస్ట్ అట్లా పక్కగా ఆపినాం. మాకైతే ఏం అర్థం కావట్లేదు బ్రదర్, ఏం కనిపిస్తలేదు. ఏదో పోతున్నాం, దేవుని పైన భారం వేసినాం. దివ్య 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో గాయస్, అట్లా సరదాగా మాకు టీ షాప్ కనిపించింది. మధ్యలో తీసా వేరే కంపెనీ ఏం చెప్పాలి. ఇప్పుడే 200 బిల్ అయింది. ఫ్రేమ్ లో ఉన్నాడంట. బ్లర్ వేద్దాం కానీ ఆల్రెడీ ప్రసాదం వచ్చేసింది, ఇంకేంది పేరు వచ్చింది. ఇక్కడ నిల్చో, ఇది ఆల్రెడీ ఆడియో రన్ అవుతుంది. చంద్ ఇక్కడ రారా. చెప్పు, ఆన్ లోనే ఉంది. నువ్వు ఆన్ లో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆన్ లోనే ఉంది మేము మాట్లాడాలి. సో గాయస్, ఇప్పుడైతే మేము జస్ట్ నార్మల్ గా చాయ్ తాగామని అక్కడికి ఆగినాము. కొట్టి చూపి బాబాయ్, వీడియో బాబాయ్ హాయ్ చెప్పు. చాయ్ బాబాయ్ యూట్యూబ్ లో చూపి ఛానల్. సో నాకు బూస్ట్ ఇచ్చినాడు. నేనైతే టీ తాగాను, కాఫీ తాగాను, 2 తాగా. నేనైతే తాగలేదు ఫ్రెండ్స్. 2 చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాం. గాయస్, మేము ఆల్మోస్ట్ నల్మల ఫారెస్ట్ రీచ్ అయిపోయినాం. అందులో మేము చాలా జంతువులను చూసినాము.
నువ్వు నవ్వమాకు నాకు బ్రదర్ మేమైతే మిడిల్ ఆఫ్ ది జంగిల్ జంగిల్ బుక్ మా జంగిల్ బ్రేకులు ఫెయిల్ అయ్యేటట్టున్నాయి. ఫెయిల్ అయిపోతుంది. మధ్యలో ఏడాది డీప్ షిట్ లైట్ గా గులాబ్ జాములు కలగబడుతున్నా. బట్ అయినా మేము ధైర్యంతో ముందుకు సాగుతున్నాము. చూద్దాం ఏమవుతుందో. ధైర్యమే సాహసవంతుని లక్షణం. మనము మన చేతుల్లో లేనప్పుడు చెప్పండి. కొన్ని మన చేతులు లేనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చిల్. ఇదే డైలాగ్ చెప్పు. చిల్ అవ్వాలి. అన్న సాంగ్స్ పెట్టండి. ఎట్లేదు. మేము ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గరికి రీచ్ అయ్యాము. సో నల్మల ఫారెస్ట్ మధ్యలో. సో చాలా ప్యానిక్ ఉండే లైట్ గా, ఎందుకంటే టైగర్స్ చూసినాము. మా పక్కనే మా కారు పక్క నుంచే పోయింది. అంటే ఎట్లా అనిపించింది అంటే మరీ ఎంత దగ్గర చూడటం ఫస్ట్ టైం. నమ్ముతారు కాదు చూడండి. సో టేబుల్. సో చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటాయి ఇక్కడ. మంకీస్ కి మనం ఫీడ్ చేయకూడదు. ఫీడ్ చేస్తే బిస్కెట్లు ఇద్దాము, చాక్లెట్లు ఇద్దాం అనుకుంటే 10,000 ఫైన్ వేయాలి ఎవరైనా చూస్తే. సో ఆల్మోస్ట్ రీచ్ అయినాము. చాలా ఎగ్జైటింగ్ ఉండే. ఎగ్జైటింగ్ ఏంటంటే మా కారు ఫ్యూయల్ తక్కువైంది, మా బ్రేకులు ఫెయిల్ అయినాయి. ఇది స్టంట్ అంటే. సో అయినా కూడా వీఆర్ గోయింగ్ అట్లా స్లోగా వెళ్తున్నాం. సో చూద్దాం నెక్స్ట్ టైం అయితే. గాయస్ ఇక్కడే ఆన్ ద వేలో నల్మల ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే ఆన్ ద వేలో మాకు జంగిల్ సఫారీ కనిపించింది. అంటే ఇక్కడ నార్మల్ గా ఆ బండిలో మనం ఎక్కించుకొని మనకి అన్ని యానిమల్స్ చూపిస్తారు కదా, అట్లా అనమాట. సో అది 9 o'clock ఓపెన్ అంట. ఇప్పుడు మేము అరౌండ్ మనకి టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. సో ఇంకా ½ hour టైం ఉంది. బట్ అవి కనిపిస్తే 100% తెలియదు. కనిపిస్తే మన అదృష్టం అని అక్కడ వాళ్ళ పర్సన్స్ చెప్పారు. జంగిల్ సఫారీలో పర్ హెడ్ అయితే ఛార్జ్ ఉండదు. ఇది మొత్తం టోటల్ బండి తీసుకోవాలి. టోటల్ బండికి వచ్చేసి 2,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. 1 hour తిప్పుతారు. యానిమల్స్ ఆపిస్తే మన అదృష్టం అది. సో ఇదైతే బాగుంటది. మేము కూడా తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో గాయస్ ఇదే అనమాట ఎంట్రీ అది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు వెహికల్స్. సో దాంట్లో తీసుకెళ్తారు. దాంట్లో తీసుకెళ్లి ఒక 1 hour తిప్పుతారు. అలా బండికి మీరు 2,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో 9 o'clock స్టార్ట్ అయిద్దంట. చూడండి మరి ఎవరైనా. గాయస్ సో మేము వెళ్తుంటే మాకైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. చాలా ట్రీస్ అండ్ దాంట్లో చాలా లోపలికి ఆ వ్యూ ఉంది. సో ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడ మొత్తం స్నో ఉంది, దానివల్ల మనకి అంత క్లియర్ తెలుస్తలేదు. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో గాయస్ మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలంగాణ సైడ్ ఉన్న శ్రీశైలం డ్యామ్ పాయింట్కి అయితే రీచ్ అయినాము. సో చూడొచ్చు మీరు వ్యూ ఎంత బాగుందో. సో అక్కడ బోటింగ్ కూడా ఉంది. సో మేము బోటింగ్ దగ్గరికి కూడా వెళ్తాము. సో బోటింగ్ ఎలా అంటే ఆ చార్జెస్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. బట్ లైట్ గా అక్కడ అంత మంచు ఉండడం వల్ల వ్యూ ప్రాపర్ గా కనిపించట్లేదు. బట్ అసలు వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ వచ్చి చూస్తే. సో చూద్దాం ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఐఎమ్ ఎగ్జైటెడ్. మెమరీస్ కోసం కూడా అని స్నాప్చాట్ వాడతాను నేను. గాయస్ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ఉంది. సో బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం మేము. సో మామూలు లేదు, అటు ఇటు కొండలు ఏదో వచ్చిందిలే కానీ ఇప్పుడు. సో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
అద్దం కింద దింపి ఫోన్ గ్యాస్ మేము ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గరికి వచ్చినాము. సో వైబ్ మార్చేసినాము. దేవుడి పాటలు. గాయస్ మనము ఆల్మోస్ట్ శ్రీశైలం దర్శించుకోవడానికి వచ్చినాము. సో చూడండి ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడికి. సో అంటే మనం ఇక్కడ దర్శించుకున్న తర్వాత శ్రీశైలం అయితే